కథ కాదు జీవితం. డబ్బులు పంపించిన తర్వాత ఆమెకు నమ్మకం వస్తుంది. ఈ లోపల నేను పోలీస్ స్టేషన్ లో కూడా ఆవిడ తిప్పనట్టు మేము లెటర్ రాస్తాము. ఒక 5-6 నెలలు అయిన తర్వాత డ్యూటీకే పోతలేదు ఇవ్వాలి కదా మరి మీ పిల్లలకు డబ్బులు ఇవ్వాలి కదా, అట్లా మనం మాట్లాడదాం సరేనమ్మా. మేడం ఒక బిఎస్ఎన్ఎల్ నంబర్ తీసుకొని నెల 15 రోజులు సతాయించింది మేడం. ఆ బిఎస్ఎన్ఎల్ నంబర్ తీసుకొని డైలీ మెసేజ్ పంపించాలి మేడం. నాకు ఒక 100 మెసేజ్లు పంపించింది మేడం. 100. ఏమని? బావా బాగున్నావా, ఐ లవ్ యూ, సీను హాయ్, హౌ ఆర్ యూ. ఆమె నాకు చదువు రాదు, నేను మీదకెక్కి పని చేస్తా ఉంటాను. మెసేజ్ రాగానే పక్కకున్న అబ్బాయి ఏంట్రా బాబు ఇది చదువు, అన్నా ఎవరో నేను లవ్ చేస్తున్నారు, అన్నా నిన్ను ఎవరో లేపుతున్నారు. నాకు అసలు ఈ విషయం ఏం అర్థం కావట్లేదు. అసలు సిమ్ ఏంటి, నువ్వు మెసేజ్లు పంపావా? సిమ్ ఎక్కడ ఉంది సార్? మేడం చెప్తారు 2 ముక్కలు దొరికినాయి. ఇంకా నేను నవ్వుకుంటా ఇంటి పక్కన చేప ఉందా, చేప ఆమె గుడి వాళ్ళు అక్కడ 2 ముక్కలు దొరికినాయి. కానీ ఆమె నిజంగానే సిమ్ తోటి మెసేజ్లు పంపించేంత తెలివితేటలు ఉంటే ఆమె లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ రిప్లై ఇచ్చేదా? ఒకటి నీవు ఎంత ఆలోచనను ఎంత స్పీడ్ ఉన్నో ఇందాకే మేము అదే ఆలోచించే చెప్పాం. నిజంగా కనుక ఆ అమ్మాయికి ఆ తెలివితేటలుంటే ఆ పని చేసేదా? ఇప్పుడు ఆమెకి ఒక అష్యూరెన్స్ అనేది ఇప్పిస్తాం, పోలీస్ స్టేషన్ లో నేను మాటి మాటికి తిప్పకూడదని. అట్లానే ఇంతమంది ముందు నువ్వు ప్రామిస్ చేయాలి నీ భార్య మీద ఎటువంటి చెయ్యి చేసుకోకూడదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి అలాంటి ప్రామిస్ అనేది నీకు చేస్తుంది, ఒక అండర్టేకింగ్ అనేది రాసిస్తుంది. అది పోలీస్ స్టేషన్ లో మేము పెడతాము. ఇంకా ఇక ముందు ఎటువంటి ప్రాణ భయం ఉండకూడదని చెప్పేసి కూడా మేము రాసిచ్చి ఆ అమ్మాయికి అష్యూరెన్స్ గా నువ్వు ఒక 2-3 నెలల పాటు వినమ్మా, 2-3 నెలల పాటు ఇంత అంత నువ్వు డబ్బులు పంపించి నీ రెస్పాన్సిబిలిటీ అనేది నువ్వు నిరూపించుకో. అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఒక బంధుత్వం అనేది బాంధవం అనేది ఏర్పడుతుంది. అంతే తప్ప ఆ పాతవన్నీ తవ్వి చిన్నపిల్లల్లాగా మీరు కొట్లాడుకోకండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ అమ్మా నాన్నలు, అర్థమైంది? అది ఆలోచించుకో. శ్రీనివాస్, మేమంతా చెప్పాము. ఇప్పుడు నీ భార్యకి ఎలా అష్యూరెన్స్ ఇచ్చుకుంటావో, ఎలా నమ్మించుకుంటావో నువ్వే వెళ్ళి చెప్పు. మేడం అన్నట్టు పంపిస్తాను, కానీ 2000 కాదు 1500 పంపి. నీకు నమ్మకం కలిగిన రోజే నా ఎంబడు ఫైనల్గా చెప్తున్నా. ఇంత దాకా చేస్తావు కూడా అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎంతో మంది చూస్తారు దీన్ని, అర్థమైందా? ఎంతో మంది చూస్తారు. నీకు నమ్మకం వచ్చినప్పుడే నా దగ్గరికి రా. ఇంతకు ముందు నేను ఏదైనా తప్పు చేసినట్టుంటే నన్ను మన్నించు. నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నీకు నా వల్ల నేను ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకుని ఎప్పుడైనా నీకు చంపాలని ట్రై చేసినా, నేను మాటలు తిట్టినా. నేనే చెప్తున్నాను కదా నువ్వు అమ్మ మాటలు విని పోరడు ఎక్కడ బతికినా బతుకుతాడు. రేపు అమ్మాయి ఉంది, మీ అమ్మ ఎట్లా చేస్తుందో రేపు పొద్దుగల నీ బతుకు అలాగే అవుతుంది, మన పిల్లల బతుకు కూడా అలాగే అవుతుంది. మనం ఎక్కువ ఎన్ని రోజులు బతకము. ఇంకా ఆల్రెడీ 30 years అయిపోయింది. మా అంటే ఈ మందుల కూర్లకి ఇంకా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బతుకుతాం. అప్పటిదాకా పిల్లలను పోషిద్దాం. నీ ఆస్తి నేను అమ్మ, నీ ఆస్తి మీ అమ్మ దగ్గర పెట్టుకోమను. అర్థమైందా నీకు? నీ ఆస్తి మొత్తం అమ్మే, నేను అమ్మను, అక్కడ ఉండని. పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎవడు ఎక్కడ ఉంటాడు అనేది మనం చెప్పకూడదు. ఆయన కావాలని అనుకుంటున్నాడు, ఒక అవకాశం ఇవ్వండి. పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తాను అని అనుకుంటున్నావు కదా, కేసు వేయడం మూలాన ఏం జరుగుతుందో నీకు తెలుసు. వాళ్ళ ఊరలో జానకి, నువ్వేమన్నావు? భర్త నాకు కావాలన్నావు. అతను అన్న మాటలో న్యాయం ఉందా లేదా? వచ్చాడు, నా పిల్లలు కావాలి, నా భార్య కావాలంటాడు, నేను డబ్బులు పంపిస్తాను అంటున్నాడు. ఆమె వచ్చాక బాగా చూసుకుంటాను, తప్పై ఉంటే కాళ్ళ మీద పడి మోకుతానని అన్నాడు. కొడతాడు మేడం. మరి అలాంటప్పుడు భర్త కావాలని ఎందుకు అంటున్నావు? నీ మైండ్ లో నువ్వు డిసైడ్ చేసుకో, కావాలా వద్దా, ఏం కావాలి నీకు అని ఆలోచించు. నాకు న్యాయం కావాలా మేడం. న్యాయం అంటే ఏంటి? నీ పిల్లలకి న్యాయం వద్దా? నీకు మాత్రం న్యాయం కావాలా? పిల్లలకే కావాలా మేడం. నీ పిల్లలు బాగా చూసుకుంటాను అంటున్నాడు కదా, చూసుకోకపోతే ఎట్లా మేడం? మరి చూసుకోకపోతే అప్పుడు వేరే దారులు ఉన్నాయి, అదే కదా రాయిస్తారు లాయర్ గారు. మరి అవకాశం ఇవ్వకుండా చెప్పండి మేడం, మీకు దండం పెడతా. నాకు కూడా తల్లి ఉన్నది మేడం. ఒకటి వాళ్ళ అమ్మ మా అమ్మడికి అట్లా కొడుతున్నా కావాలని అడుగుతారు మేడం. ఒకటి, ఇప్పుడు ఆయన అలా బిహేవ్ చేయడానికి ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, యాంగర్ మేనేజ్మెంట్.
ఒక్కటి తల్లి, మీ ఇంట్లో వాతావరణం అతనికి అనుకూలంగా లేదమ్మా. లేదు. ఓకే, ఇందాకటి మనం ఏదైతే సన్నివేశం చూసామో అతను కోపం వచ్చేటటువంటి ప్రవర్తించే విధంగా మీ ఇంట్లో వాతావరణం ఉంది. ఆయనకు మనసులో బాధ ఉంటది అంతే తప్ప నువ్వు ప్రతిసారి అమ్మని సపోర్ట్ చేస్తూ పోతున్నావు. అమ్మని సపోర్ట్ మేడం. తప్పమ్మా. మా అమ్మ నువ్వు 2-3 సార్లు కొట్టింది మేడం దర్వాల పెట్టి. మనకు పాప మన బతుకు ఎట్లా వస్తాము, ఇది అక్కడ పోయింది వీడు ఇక్కడ పోయిండు అదేదో అయిందని కాదు. రేపు పొద్దుగల మనతో పాటు ఆమె కూడా అందులోనే కలిసిపోతుంది. బతికినన్ని దినాలు మన జీవిత చరిత్ర మొత్తం ఇట్లా ముద్ర కొట్టి ఇట్లా పెడతారు ఒక దగ్గర, ఫలానోళ్ళు ఏంది అని. నేనేమంటున్నా, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అమ్మాయికి అమ్మ మీద ఉన్న ప్రేమతో అట్లా మాట్లాడుతుంది అంతే తప్ప అంతే తప్ప ఆమెకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టము. ఉంది కదా వస్తుంది. మీరు మీ ఇద్దరు కలిసి ఉండండి, ఆయన డబ్బులు అవి పంపిస్తారు. నువ్వు మాటి మాటికి అమ్మ చెప్పిందని నువ్వు పోలీస్ స్టేషన్, ఇంకా పోలీస్ స్టేషన్లు కేసులు అవి పెట్టుకోకూడదు. ఏమన్నా ఉంటే అతను అన్నాడు కదా 4 పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి, పెద్దవి చేసుకోకూడదు. 9 సంవత్సరాల నుంచి ఇదే బాగా. 7 సంవత్సరం సుఖపడేది లేదు మేడం, అది సుఖపడుతుంది, మేము నాశనం అవుతున్నాం. తన మాట ఇస్తున్నాడు, నేను ఇంక మీద ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు రిపీట్ చేయను అని క్లియర్ గా అంటున్నాడు. భార్యని పిల్లల్ని బాగా చూసుకుంటానంటున్నాడు. కాకపోతే నీ తల్లికి అతనికి పడదు ఆ విషయం, వదిలేసాయి. నువ్వు అక్కడికే వచ్చి ఉండాలన్న విషయం మాత్రం వదిలేసాయి. ఎందుకంటే అది జరగని పని నీకే తెలుస్తుంది కదా, మా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఇలాగే కురుక్షేత్రం నడుస్తూ ఉంటుంది. అది ఎవరికి మంచిది దానివల్ల? కాకపోతే పక్కకుంటాం మేడం, పక్కకుంటాం. మా ఇంటి దగ్గర మా ఊళ్ళోనే పక్కకుంటాం. కానీ ఇంకా మా అమ్మ దగ్గర కాకుండా మా ఊళ్ళో పక్కకుంటాం. మా మామయ్యలు ఉంటారు అక్కడ, నాకు మాట్లాడుకుంటారు మేడం. కానీ వాళ్ళ వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు. అంటే అతను ఉద్యోగం అన్ని కూడా మానుకుని నీ దగ్గరికి వచ్చి ఉండాలమ్మా. మీ ఊరు ఉంటాను మేడం, అలా కూడా నాకు ఒక మీరు నుంచి నీకు 1500 ఇవ్వాలి. వేస్ట్. మొన్ననే నేను చెప్తున్నా కదా మేడం, ఉంటాను. నేను డ్యూటీ చెయ్యను, ఏం చెయ్యను. కొంత తప్పు ఉంది, అప్పు కూడా మీరే కట్టేయండి. మీరు జాడు కొట్టమంటే జాడు కొడతా, బాసలు నమ్మంటే బాసలు. కథ కాదు జీవితం.